రైతు అంటే భూకృషిలో పాల్గొని మనకు ఆహారం అందించే వ్యక్తి. రైతు జీవితాన్ని మనం చాలాసార్లు తక్కువగా అంచనా వేస్తాం. కానీ ఒక మంచి రైతు దేశం యొక్క మూలాధారం. ఒక మంచి రైతు కష్టపడి పనిచేస్తాడు, ధైర్యం, నిజాయితీ మరియు సహనంతో కూడుకున్న వ్యక్తి. ఒక మంచి రైతు ప్రతిరోజు ఉదయం తొందరగా లేచి తన పొలాల్లో పంటలను పరిశీలిస్తాడు. నేలని మన్నికగా చూసి, ఆవశ్యకమైన సాగు విధానాలను అవలంబిస్తాడు. పంటకు సరైన నీరు, ఎరువులు, సేంద్రియ పదార్థాలను అందించడం అతని ప్రధాన పని. మంచి రైతు వాతావరణ పరిస్థితులను గమనించి పంటల నష్టం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. రైతు కృషి శ్రేయస్సు పల్లె, గ్రామం, దేశం అంతా ఊహించలేని విధంగా ప్రభావం చూపుతుంది. మనం రాత్రి సుఖంగా భోజనం చేసుకుంటే, అది ఒక రైతు కష్టపడి పండించిన పంటల ఫలితం. రొటీన్ పని, చెడు వాతావరణం, రోగాలు, పంట నష్టం వంటి సమస్యలను అధిగమించి, రైతు మనకు అన్నం అందించడంలో తన బాధ్యతను అచూకగా నిర్వహిస్తాడు. ఒక మంచి రైతు సదా పాఠశాలలో చదివిన సైద్ధాంతిక జ్ఞానంతో పాటు అనుభవాన్ని కూడా ఉపయోగిస్తాడు. సేంద్రియ వ్యవసాయం, ఫలసంగ్రహణ, నీటి సంరక్షణ వంటి మార్గాలను అవలంబించి పర్యావరణానికి హాని కలగకుండా వ్యవసాయం చేస్తాడు. పాత పద్ధతులను మాత్రమే అనుసరించకుండా, కొత్త సాంకేతికతను కూడా నేర్చుకుంటాడు. రైతు కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, తన కుటుంబం, సమాజం, మరియు ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తాడు. సమాజంలో రైతు గొప్ప స్థానం పొందటానికి, ప్రజలు రైతులను గౌరవించాలి. రైతు కష్టాలను గుర్తించి, అవసరమైన సహాయం అందించడం మనందరి బాధ్యత. ఒక మంచి రైతు విద్య, ఆరోగ్యం, సమాజం అభివృద్ధి వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాడు. ప్రతి రైతు దేశ అభివృద్ధికి కీలకంగా ఉంటుంది. కానీ మంచి రైతు కేవలం ఆర్థికంగా కాక, నైతికంగా కూడా ఆదర్శంగా ఉంటుంది. అతనికి పరమార్థం తెలుసు, తన కృషి ఫలితాన్ని కేవలం తాను పొందక, సమాజానికి అందించడంలో ఆనందం పొందతాడు. పంటలు పండించడం, నీటిని వృధా చేయకు, భూమిని ఆదరణతో చూసుకోవడం అతని లక్ష్యం. కాబట్టి, ఒక మంచి రైతు అనేది కేవలం రైతు మాత్రమే కాదు, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తి. అతని కష్టపడి పని, నిజాయితీ, జాగ్రత్త, మరియు పరిణత భావన అందరికీ ఆదర్శం. మన దేశం ప్రగతి సాధించాలంటే ప్రతి వ్యక్తి ఒక మంచి రైతు యొక్క కృషిని గుర్తించాలి, గౌరవించాలి. నిజానికి, రైతు రక్షించగానే దేశం రక్షించబడుతుంది అన్న మాట సత్యమే. కాబట్టి, మనం రైతులను సహాయం చేయడం, ఆదరించడం, మరియు గౌరవించడం ముఖ్యమని మనం తెలుసుకోవాలి.